శాస్త్రి గారు స్టార్ట్ చేయండి సార్. సాయిరామ్. సాయిరామ్ ఆల్ ఆఫ్ యూ. ఓం నమో భగవతే రుద్రాయ. వినపడుతుంది కదా? ఎస్ సార్, ఎస్ సార్. సో 3వ అన్వాకం 6వ మంత్రం కంప్లీట్ చేసుకున్నాం. 3వ అన్వాకం 7వ మంత్రంతో ఇవాళ వీలైతే ఇవాళ కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. కిందటి ఆదివారం ఐ కుడ్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్. యాక్చువల్లీ ఇవాళే పుట్టపర్తి జస్ట్ ఒక మార్నింగ్ ట్రైన్కి వచ్చాను. మేబీ అరౌండ్ 7:30 ఐఎమ్ బ్యాక్ టు పుట్టపర్తి. సో ఈ లాస్ట్ సండే మనం చేసుకోలేంది ఇప్పుడు ఇవాళ కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 7వ మంత్రాన్ని ఓం నమో అసిమధ్యో నక్తం చిరద్ధ ప్రకృతానాం పతయే నమః అంటాం అని పిలుస్తాం. ఆ మంత్రాన్ని ఆ మాదిరిగా చెప్పుకుంటాం. ఇందులో కూడా 3 నామాలు, భగవంతుడి యొక్క నామాలు, పరమేశ్వరుడు యొక్క నామాలు 3 ఉన్నాయి. ఇందులో అసిమద్భ్య నక్తంచరద్భ్య ప్రకృతానాం పతి. సో వీటి సాధారణమైనటువంటి అర్థం కనుక చూసేటట్టయితే అసిమద్భ్య అంటే కత్తి చేత్తో కత్తి ధరించిన వ్యక్తి. అంటే చేత్తో కత్తి ధరించి జాగరూకుడే ఏ కార్యమైనా చేసేదానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి. అవసరమైతే కత్తితో యుద్ధం చేసో లేకపోతే చంపో అట్లాంటి అంటే సర్వసన్నద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి అసిమద్భ్య. నక్తంచరద్భ్య అంటే నిద్రలో నడిచేవాడు. అంటే తనకి తెలియకుండా అప్రయత్నంగా, అంటే ఏ రకమైన జాగరూకతో లేడు కానీ సమ్ యాక్టివిటీ ఈజ్ గోయింగ్ ఆన్. లేదు నిద్రలో కలక్ అనేవాడు, అంటే స్వప్నావస్థలో ఉన్నవాడు. సో లేదు స్లీప్ వాకింగ్ అంటాం. స్లీప్ వాకింగ్ అంటే దాని డిసీజ్ అని కూడా అంటూ ఉంటాం. సో ఇది అంటే ఈ సహజమైనటువంటి ద్వంద్వాలు మనిషి నిద్రలో జాగ్రత్తావస్థ నిద్రావస్థ అనేవి సహజమైనటువంటి ద్వంద్వాలు. ప్రతి జీవి ప్రతినిత్యం ఈ స్థితులు రెండింటినీ అనుభవిస్తూనే ఉంటాడు. మేలుకున్నప్పుడు దాన్ని జాగ్రత్త అవస్థ అంటాం, నిద్రపోతున్నప్పుడు దాన్ని నిద్రావస్థ అంటాం. ఆ నిద్రలో కూడా మళ్ళీ 2 రకాల అవస్థలు మళ్ళీ మనకు కనబడుతూ ఉంటాయి. ఒకటి స్వప్నావస్థ, ఒకటి గాఢ నిద్రావస్థ. సో ఈ మాటల్ని ఈ అతి సాధారణమైనటువంటి ఈ ద్వంద్వాన్ని సాక్షాత్ రుద్రుడే ద్రష్టగా చెప్పబడుతున్నటువంటి ఈ మంత్ర రాశిలో ఈ 3వ అన్వాకం అంతా రుద్రుడు స్వయంగా దర్శించి చెప్పినటువంటి మంత్రాలు. ఆ మంత్రాల్లో దీన్ని చెప్పడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సో దీన్ని అర్థం చేసుకునే దానికి దీన్ని పరోక్షంగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అదే మాదిరి ప్రకృతానాం పతయే అన్నప్పుడు కూడా దాని అర్థం హింసాత్మకమైనటువంటి ప్రక్రియలతో జీవించే వాళ్ళందరికీ అధినాథుడా, నాయకుడా, లేకపోతే లీడరా. సో ఈ మూడింటిని సాధనాపరంగా కొంచెం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మంత్రం యొక్క సాధారణ అర్థం ఇవన్నీ కలిపి చూస్తే ఏమవుతుంది? హే భగవాన్, నిశాచరులకి నువ్వు అధిపతివి, గాఢ నిద్రలో ఉన్నవాడికి నువ్వే అధిపతివి, కలలు కంటూ లేదు స్వప్నావస్థలో జరుగుతున్న స్థితులకు కూడా నువ్వే అధిపతివి, హింసాత్మకమైనటువంటి జీవన ప్రవృత్తి కలిగిన వాళ్ళందరికీ కూడా నువ్వే అధిపతివి. సో ఏతావత ఈ రకమైన వీళ్ళందరికీ నీ ఆధిపత్యంలో వీళ్ళంతా నడుస్తున్నారు కాబట్టి వీళ్ళందరి రూపంలో ఉన్న నీకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో దీన్ని ఈ మానవుడి యొక్క ఈ పరిస్థితిని నిద్ర స్వప్న లేదు నిద్ర జాగ్రత్త స్థితిని ఈ మంత్రంలో చెప్పిన దాన్ని సాధనాపరంగా ఇట్లా అర్థం చేసుకోవచ్చు అని నా ఉద్దేశం. అంటే ఖడ్గం ఉన్నప్పుడు, అసిమధ్య ఖడ్గం ఉన్నప్పుడు మేల్కొన్న స్థితి, జాగ్రత్త అన్నప్పుడు సంపూర్ణమైనటువంటి శ్రద్ధాభక్తులతో దీక్షతో తన సాధనాపరమైనటువంటి కార్యక్రమాల్ని పూర్తిగా చేసుకుంటూ పోతున్నవాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేవ అన్నాం. సేవ అన్నప్పుడు ఏమిటి? అది మెకానికల్గా కాకుండా 100% ఇన్వాల్వ్ అయ్యి సేవ చేయటం. ఓ భజన అన్నాం, 100% మనస్ఫూర్తిగా. స్వామి చెప్తారు, ఒకే మాట చెప్పారు, ఒక మాటలో చెప్పారు స్వామి, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన.
మనస్సన్యం వచస్సన్యం కర్మణ్యం దురాత్మన. అంటే మనసు పెట్టి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఒక పని చేసే ప్రక్రియలో ఇన్వాల్వ్ అయి తను సాధన చేస్తున్నాడు. ఈ సాధనలో మనస వాచ కర్మ ఇన్వాల్వ్ అయి చేసే ప్రక్రియని ఈ మొదటి అసిమధ్యో కింద మనం భావించవచ్చు. అంటే అన్నమాట ఆ చేస్తున్న పని ఏదో నిర్దుష్టంగా సంపూర్ణమైన శ్రద్ధాభక్తులతో శరణాగత భావంతో చేసే ఒక సాధకుడిని ఇందులో మనం ఇంటర్ప్రెట్ చేయొచ్చు. రెండోది ఏమిటి? నక్తంచిరద్భయ, నిద్రలో నడవటం. నిద్రలో నడిచేవాడికి ఒకటి, నిద్రలో నడవటం అనేది సోమ్నాంబులిజం అనేది జబ్బు అంటాం. ఎక్కడికి పోతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, అతనికి ఏం ప్రమాదం తెచ్చుకుంటాడో మనకి తెలియదు నిద్రలో నడవటం అయితే. లేదు, కలలు కంటున్నాడు, జాగ్రత్తావస్థ కాకుండా నిద్రలో ఉన్నాడు కానీ నిద్ర యొక్క సౌఖ్యాన్ని పొందకుండా ఇతరమైనటువంటి స్వప్నావస్థలో కార్యక్రమాలు నిబిడిపోయి ఉన్నాడు. అంటే ఏమిటన్నమాట, స్వప్నావస్థ మూలంగా జరిగేది ఏమిటి? నిద్ర మూలంగా మనిషి ఏ ప్రశాంతత పొందాలో, ఏ సౌఖ్యాన్ని అయితే పొందాలో, ఏ మాదిరిగా వాడి యొక్క బ్యాటరీ ఛార్జ్ కావాలో అది కాకుండా ఒక రకంగా వేస్టింగ్ ద టైం అన్న పద్ధతిగా అనుకోవచ్చు. పోనీ అంటే ఏమన్నమాట, శరీరం మాత్రం రెస్ట్ తీసుకుంటోంది, మనస్సు యాక్టివ్గా పనిచేస్తోంది. మనస్సు యాక్టివ్గా పనిచేయటం మూలంగా శరీరానికి రెస్ట్ తీసుకున్న ఆ రెస్ట్ కాకుండా పోయే పరిస్థితి. అంటే మనస్సు పెట్టకుండా సాధన చేసేవాడిని, అంటే మెకానికల్ గా సాధన చేసేవాడిని, మెకానికల్ గా ఒక భజన పాట పాడేవాడిని, మెకానికల్ గా సేవ, పక్క వాళ్ళ మెప్పు కోసం సేవ చేసే ఈ మాదిరిగా అంటే సొసైటీలో అనేక రకాల మనుషులు మనం చూస్తూ ఉంటాం. ఈ సాధన, ఈ కార్యక్రమాలు చేసే దాంట్లో మెకానికల్ గా చేసేవాడిని, మనస్ఫూర్తిగా ఇన్వాల్వ్ కాకుండా చేసేవాడిని, శ్రద్ధాసక్తులతో కాకుండా ఊరికే సొసైటీ మెప్పు కోసం చేసేవాడిని, ఈ రెండో పరంగా దీన్ని అన్వయం చేసుకోవచ్చు మనం. సో ఈ అసిమధ్యం ఉన్నప్పుడు ఏమవుతుంది? శరీరంలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి భాగాలు అన్నప్పుడు శరీరంలో మొత్తం 25 ప్రధానమైన భాగాలు ఉంటాయి. ఈ 25 ప్రధానమైనటువంటి భాగాలతో కూడా సంపూర్ణ శరణాగత భావంతో కార్యక్రమం నడిపేయడం. ఏమిటా 25 భాగాలంటే, ఏ కార్యం చేయాలన్నా సరే కర్మేంద్రియాలతోనే చేస్తాం. పంచ కర్మేంద్రియాలు అందులో ఇన్వాల్వ్ అయినాయి. దట్స్ ఫస్ట్ 5. సో ఏ జ్ఞానం పొందాలన్నా కూడా పంచ జ్ఞానేంద్రియాలు, కన్ను, ముక్కు, చెవు, నోరు, నాలుగు, ఈ పంచ జ్ఞానేంద్రియాలు కూడా సాధనలో ఇన్వాల్వ్ అయినాయి. అంటే ఏమిటి? మనసు ఎక్కడో లేదు. అదే మాదిరి ఏ అనుభవం మనం పొందాలన్నా కూడా పంచకోశాలతోనే మనం పొందుతాం. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ, ఈ పంచకోశాలు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. లేదు, ఏ మాదిరి అనుభూతి మనం పొందాలన్నా కూడా పంచ తన్మాత్రల ద్వారానే మనం పొందుతాం. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఈ మాదిరి వాటితోనే మనం పొందుతాము. సో ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వీటితో పాటు మనోచతుష్టయం, మనస్సు, చిత్తం, బుద్ధి, అంతఃకరణ, ఈ 4 కూడా పూర్తిగా ఇన్వాల్వ్ ఉన్నాయి. ఇవన్నీ ఆత్మముఖంగా ఆత్మని లీడర్గా పెట్టుకుని ఆత్మని ప్రధానంగా పెట్టి ఆత్మ వెనకాల ఇవన్నీ ఉండి 24 ఇవి, 25వ ఆత్మ. ఈ 25 యాక్టివ్గా ప్రయత్నం చేస్తున్నప్పుడు వ్యక్తాత్మ అంటే జీవాత్మ పరమాత్మలో ఐక్యమైపోయేదానికి చేసే మనస్ఫూర్తి ప్రయత్నంగా దీన్ని మనం అనుకోవచ్చు. అదే ఎగ్జాక్ట్ గా దీనికి స్వప్నావస్థలో ఉన్నాము, అది నిద్ర కాదు, అట్టగానే నిద్రపోవటం లేదని కూడా చెప్పలేము. ఆ మాదిరి అంటే మెకానికల్ వే ఆఫ్ లివింగ్ థింగ్స్. ఇవాళ సొసైటీ అంతా కూడా, ఇవాళ ప్రపంచం అంతా ఈ మెకానికల్ వే ఆఫ్ లైఫ్కి అలవాటు అయిపోయింది. స్వామి ఓ మాట చెప్తూ ఉంటారు, మనకి పక్కవాడితో కాదు మనకి పోటీ, మనతో మనకే పోటీ. నిన్నటి కన్నా ఇవాళ బెట్టుందానా, ఇవాళ కన్నా రేపు బెట్టుందానా, దానికోసం తాపత్రయపడమంటారు. కానీ సొసైటీ అంతా మనకి చిన్న క్లాస్ 1 దగ్గర నుంచి నేర్పించే దగ్గర నుంచి మనకి ఏం చెప్తోంది? వాడికి 50 మార్కులు వచ్చాయి, నీకు 60 మార్కులు రావాలి. లేదు, వాడికి అది వచ్చింది, నీకు ఇది చేయాలి. లేదు, వాడికి 10 కార్లు ఉన్నాయి, నీకు 20 కార్లు ఉండాలి. అంటే ఈ మాదిరి ప్రవృత్తిని మనకి తెలియకుండానే చిన్నతనం నుంచి అలవాటు చేసుకోవటం మూలంగా
సాధనకి అనుకూలమైనటువంటి శారీరక మానసిక స్థితిని కోల్పోయినటువంటి సొసైటీని మనం చూస్తున్నాం. అంటే సో సొసైటీ ఒకప్పుడు ఎట్లా ఉండేది? ఫర్ ఎగ్జాంపుల్ ఋష్యశృంగుడు స్టోరీ మీకు గుర్తే ఉంటుంది. ఋష్యశృంగుడు ఆయన చిన్నతనంలో ఆయన తపస్సు చేస్తూ వస్తున్న సందర్భంలో ఆయన తపో శక్తికి ఒక కొమ్ము మొలిచింది. ఆయనకి ఋషిగా ఆయన సాధన ఒక కొమ్ము లాంటిది, అంటే తపో శక్తి ఆ వేడికి ఎట్లా వచ్చింది. ఆయన జీవితంలో ఎన్నడూ ఎవరిని ఏమీ చూసి ఎరగడు. ఆయన్ని పిలుచుకొచ్చి ఆయన చేత యజ్ఞం చేయించేటట్టయితే వర్షం వస్తుంది అని చెప్పినప్పుడు దశరథ మహారాజు ఆయన ఆహ్వానించి పిలిచినప్పుడు మొదటిసారి ఆయనకి ఆటపాటలతో స్వాగతం పలికేదానికి కొంతమంది ఆడవాళ్ళని అది పంపించి చేసి స్వాగతం పలుకుతున్నప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోతాడు. సాధన చేశాను అని అంటున్నారు, ఒక కొమ్ము వచ్చింది, వీళ్ళకి 2 కొమ్ములు ఉన్నాయి, వీళ్ళు ఎంత గొప్ప సాధన మహానుభావులో, ఎంత మనసు కూడా నమస్కారం చేస్తాడు ఆయన. అంటే ఆ సాధన భగవంతుడు తప్ప రెండోది లేకుండా 100% 100% ఇన్వాల్వ్ అయినటువంటి మానసిక శారీరక స్థితులు ఉన్నటువంటి సొసైటీ ఒకప్పుడు ఉండేది. ఆ సొసైటీ నుంచి ఇవాళ లౌకిక ప్రవృత్తికి సంబంధించినటువంటి లౌకిక ప్రవృత్తి, దాంతో పాటు స్పిరిచువాలిటీ కూడా ఒక చిన్న యాక్టివిటీ కింద మాదిరిగా ఉన్నటువంటి సొసైటీ లేదు. పూర్తిగా లౌకిక ప్రవృత్తి, ఆ లౌకిక ప్రవృత్తిలో కూడా జంతు ప్రవృత్తిని కలిపినటువంటి లౌకిక ప్రవృత్తి, ఈ పరంగా సొసైటీ పతనమైపోయింది. కాబట్టి దీన్ని పునరుద్ధరించేదానికే స్వామి మోస్ట్ ప్రాబబ్లీ అవతారం తీసుకోవటమే కాకుండా అవతార పరంపరలో ఆయనకి ప్రాక్టికల్ గా ఎట్లా మనం ముందుకు ప్రతి అడుగు ఎట్లా ముందుకు వేయాలో మనకి నేర్పుతూ చివరిలో ఈ రుద్రాన్ని తన సందేశంగా అందించారు అని అనుకోవచ్చు. సో ఈ 2 రకాల స్థితులు కాకుండా ఈ మూడోదికి వచ్చేటప్పుడు ఏమవుతుంది అనమాట, ఈ గాఢ నిద్ర స్థితికి స్వప్నావస్థకి ఉన్నటువంటి తేడాన్ని ఆలోచించేటట్టయితే, సపోజ్ గాఢ నిద్రాస్థితి నిద్ర లేచినాక ఎక్సలెంట్ గా నేను నిద్రపోయినాను, ఐ ఎంజాయ్డ్ ఇట్ అంటాం. యాక్చువల్గా ఏమిటి ఎంజాయ్ చేశాడు గాఢ నిద్రలో తన ఒంటి మీద స్పృహ లేదు, ఆడ మొగ తేడా కూడా తనకి తెలియదు. ఎవరన్నా వచ్చి చంపినా ఎదురు చేసేదానికి ఏ రకమైనటువంటి ఇది లేదు, స్పృహ లేని స్థితి. కానీ నిద్ర లేచినాక ఎంజాయ్ చేశాడు. అంటే ఏమిటి ఎంజాయ్ చేశాడు అనమాట? సంపూర్ణంగా తనది అంటూ ఏమీ లేని ఒక స్థితి. దరిద్రం నీలలోహిత అనే మాటని భగవంతుడికి మనం వాడతాం. అంటే ఏమీ లేని ఒక స్థితిని ఎంజాయ్ చేశాడు. దీన్నే ఒకసారి త్యాగేన ఏకే అమృతత్వమాంసు నధనయ న ప్రజయ నా అధికారయ, ఇవన్నీ వీటి మూలంగా దేనిలోనూ అమృతత్వం కలగదు, సంపూర్ణమైనటువంటి త్యాగభావంతో మాత్రమే అమృతత్వం కలుగుతుంది అని ఒక వేదమంత్రం దీనికి అన్వయం చేసుకునేటట్టయితే, గాఢ నిద్రలో తనకి తెలియకుండానే సమస్తం త్యాగం చేసి ఏమీ లేని త్యాగి యోగి, ఆ స్థితిలో ఉన్నటువంటి స్థితి నిజమైనటువంటి ఆనంద స్థితి. కానీ మెలకు రాగానే మళ్ళీ మాయలో పడి ఇంకో దానిలోని కొట్టుకోవటంతో జరుగుతున్నది అన్న పరంగా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆనందం ఏమిటో మనకి తెలియదు అన్నప్పుడు, సాధనలో దీన్ని ఎట్లా పొందుతాం అనేటట్టయితే, సాధనలో దీన్ని తురియ స్థితి అంటారు. తురియాతీత. ఏమిటి ఆ తురియ స్థితి అంటే, మెలుకున్నప్పుడే, ఇప్పుడు దీనిలో బ్యాటరీ ఛార్జ్ చేస్తున్నప్పుడు, సెల్ ఫోన్ ని మనం ఛార్జ్ చేసేటప్పుడు వైర్ పెట్టి మనం ఎలక్ట్రిక్ కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇది ఛార్జ్ అయిపోతుంది. ఆ మాదిరిగా మనకి తెలియకుండా మనం భగవంతుడి యొక్క సన్నిహితత్వాన్ని తెలియకుండా పొందుతున్న, అమాయకంగా అజ్ఞానంలో భగవంతుడి యొక్క సన్నిహితత్వాన్ని మనం పొందే స్థితిని గాఢ నిద్ర అనుకునేటట్టయితే, భగవంతుడి యొక్క సన్నిహితత్వాన్ని తెలిసి పొందే స్థితిని తురియ స్థితి అనుకోవచ్చు. అంటే ప్రయత్నపూర్వకంగా తన సాధనలో మనస్సుని కంట్రోల్ చేసి, గ్రాడ్యువల్గా మనస్సుని లయం చేసి, మనస్సు యొక్క ప్రమేయాన్ని ఏమీ లేకుండా చేయటం మూలంగా ఆత్మ ఆ భగవంతుడితో తాదాత్మ్యతని పొందే ఒక స్థితిని తురియ స్థితి అంటున్నారు. అంటే తురియ స్థితికి, గాఢ నిద్ర స్థితికి
స్వల్పమైనటువంటి తేడా ఏమిటంటే, ఒకటి అజ్ఞానంతో పొందింది, అది ఏమిటో తెలియదు, ఎట్లా వచ్చిందో తెలియదు. రెండోది ఏమన్నా ప్రయత్నపూర్వకంగా పొందింది, సాధనాపరంగా పొందింది. ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఆ స్థితిని మనం పొందేదానికి అనుకూలమైనటువంటి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థితి పొందటం మూలంగా పొందినటువంటి స్థితిని తురియ స్థితి అనొచ్చు. దీన్ని షిరిడి సాయి అవతారంలో ఓ చక్కటి ఉదాహరణ పూర్వకంగా మనకి చెప్పారు స్వామి. ఆయన ఆజాన్ బహు మనిషి, 6 అడుగులు, చాలా హెఫ్టీ పర్సనాలిటీ. షిరిడి సత్యసాయి బాబా చిన్న పర్సనాలిటీ అయితే ఇది చాలా హెఫ్టీ పర్సనాలిటీ. సో ఆ రోజుల్లో ఎవరో స్వామికి ఒక చిన్న చెక్క బల్ల, సన్నగా పొడుగ్గా ఒక 6 అంగుళాలు మాత్రమే వెడల్పుండి ఒక 6 అడుగుల పొడుగున్న చెక్క బల్ల ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు, సన్నటిది, ఒక స్ట్రిప్ లాంటిది. ఈయన ఏం చేశారు, దాన్ని మసీదులో ఉన్నటువంటి దూలానికి వేలాడకట్టి ఇటుపక్క ఒక సన్నటి దారం పోగు, అటుపక్క ఒక సన్నటి దారం పోగుతో దాన్ని వేలాడగట్టారు. చూసిన వాళ్ళకి ఆ దారపోగులు ఈ చెక్క బరువు మోస్తయ్యా, ఏ క్షణాలైనా కింద పడచ్చు అన్న పరిస్థితిలో ఉండేవి. ఇది ఉట్టి చెక్కనే మోసే స్థితి కూడా లేని సన్నటి గుడ్డ పీలికలతో దాన్ని కట్టారు. మధ్య మధ్యలో స్వామి, ఆజానుభవుడైన స్వామి దాని మీద పడుకున్నట్టుగా కనిపించేవాళ్ళు. అదొక పెద్ద ఆశ్చర్యం, లీల అయిపోయి ప్రతి వాళ్ళు మసీదు రావటం, చూడటం, ఈ గందరగోళంగానే ఒకరోజు ఆ చెక్క తీసి దాన్ని విరక్కొట్టి దున్నులో పారిస్తారు స్వామి. భక్తులు స్వామిని అడుగుతారు, స్వామి అంత సన్నటి చెక్క మీద గుడ్డ పీలికలు ఉట్టి చెక్క బరువే మోసే స్థితి లేని దాంతోపాటు మీరు పోయి దాని మీద పడుకున్నారు, అది ఎట్లా సాధ్యమైంది, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మేము? ఆయన చెప్పిన సమాధానం, నిద్రలో కూడా, గాఢ నిద్రలో కూడా సంపూర్ణమైనటువంటి మెలకువతో ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళకి అది అర్థమవుతుంది అని చెప్పారు. గాఢ నిద్రలో సంపూర్ణమైన ఎరుక అంటారు దాన్ని. గాఢ నిద్రలో కూడా సంపూర్ణమైనటువంటి ఎరుకతో ఉన్నటువంటి జీవంటే ఏమిటన్నమాట, తురియ స్థితిలో ఉన్నవాడికి శరీరము లేదు, బరువు లేదు, నువ్వు లేదు, నేను లేదు, విశ్వం అంతా ఒకే ఒక ఆత్మస్వరూపం, స్వామి చెప్పిన దివ్యాత్మ స్వరూపులార స్థితిలో ఉంటారు వాళ్ళు. అంటే ప్రపంచంలో భగవంతుడు తప్ప ఇంకొకటి కనపడదు. భగవంతుడు అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థితి. సో అణిమ మరిమ అంటే ఇది అణోరణి మహతోమహి, మహత్వంతటికి ఘనమైన స్థితి, అణువు కన్నా కూడా అత్యంత సూక్ష్మమైన స్థితి. ఈ రెండు స్థితుల యొక్క కలబోతనే భగవంతుడి యొక్క స్థితి అంటారు. అందువల్ల ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుంది అనటంలో, సాధనతో గాఢ నిద్రలో ఉండే ఆనందకరమైనటువంటి స్థితిని సాధన ద్వారా మనస్సును లయం చేసి పొందండి. యోగ విద్యలో ఇది సాధ్యమవుతుంది. దాన్ని యోగ సాధన, యోగం అంటేనే కలయిక, సాధన ద్వారా యోగం అంటే సాధన ద్వారా భగవంతుడిలో ఐక్యమైపోయే ఒక స్థితిని యోగ సాధన అంటున్నాం. ఆ పరంగా అంటే యోగ సామ్రాట్ ఆయన, ఖండయోగం చేసేవారు స్వామి షిరిడి అవతారంలో. అంటే శరీరం ఏ ముక్కగా ముక్కగా విడిపోయినట్టుగా ఉండేది, అన్నీ కలిసి మళ్ళీ మామూలుగా ఉండేవాళ్ళు. సో ఆ స్థితి ఉన్న వాళ్ళకి అది సాధ్యమవుతుంది అన్న ఇండైరెక్ట్ గా స్వామి చెప్పిన మాటని అట్లా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఏమన్నమాట, ప్రతిరోజు సూర్యుడి యొక్క దర్శనం మనకేమిటి, సాకార నిరాకార పరమైనటువంటి స్థితి సాధ్యమవుతుంది. సో సాకారమైనటువంటి భగవంతుని దర్శనం చేసుకోవాలన్నా, జ్యోతిర్మయమైనటువంటి భగవంతుని దర్శనం చేసుకోవాలన్నా ఈ సూర్యుని చూసి నేర్చుకోండి. దాని ద్వారా ఆ మార్గంలో ఆ మాదిరిగా ప్రయాణం చేసిన వాళ్ళకి అది పొందుతారన్న ప్రత్యక్ష దర్శనం సూర్యుడి ద్వారా ఇస్తుంటే, ప్రత్యక్ష అనుభూతి, ప్రతినిత్యం ప్రత్యక్షమైనటువంటి అనుభూతి నిద్ర ద్వారా ఇస్తున్నారు. సో ఈ గాఢ నిద్రలో ఉన్న సంపూర్ణమైనటువంటి మెలకువతో ఉండే స్థితిని పొందటమే సాధన యొక్క లక్ష్యము అనే పరంగా దీని అర్థం చేసుకోవచ్చు. దీనికి సత్యసాయి బాబా చెప్పిన మాట చాలా సింపుల్ గా ఒక మాట చెప్పారు. ప్రతి వ్యక్తికి జీవితంలో 3 రకాల రాత్రులు వస్తాయి. ఆ 3 రాత్రులు అర్థం చేసుకుంటే పరిపూర్ణత పొందుతాడు. 3 రాత్రులు అర్థం చేసుకోకపోతే మొదటి రాత్రులోనే వాడి జీవితం వెళ్ళిపోతుంది. ఏమిటి ఆ 3 రాత్రులు అంటే, మోహరాత్రి అన్నారు. మోహరాత్రి అంటే ఏమిటి, ప్రతిరోజు రాత్రి నిద్రపోవటం, పొద్దున్న నిద్ర లేవటం,
మళ్ళీ భోజనం, కాఫీ, మళ్ళీ ఆఫీసు పనులు చేసుకోవటం, మళ్ళీ రాత్రి నిద్రపోవటం, మళ్ళీ పొద్దున్న నిద్ర లేవటం. సో ఈ మాదిరిగా 100 సంవత్సరాలు బతికినా సరే మెకానికల్ గా ఆహార నిద్ర భయమైథునాన్ని సమానమేకం పశువిన్ నరాణం అన్నట్టుగా ఆహారంలోను, నిద్రలోను, భయపట్టంలోను, సంసార ప్రక్రియ, పిల్లలు వగైరా కనటంలోను పశువుకి మనిషికి ఏం తేడా లేదు. వివేకం ఒక్కటి మాత్రమే మనిషికి పశువుకి తేడా. వివేకహీన పశువి సమాన అని. సో ఆ వివేకాన్ని వాడి ఈ మోహనిద్ర నుంచి దాటి మిగతా మోహరాత్రి నుంచి దాటి మిగతా 2 రాత్రులు కనుక పరిశీలించి చూసేటట్టయితే ఒకటి నవరాత్రి అన్నారు. నవరాత్రి అంటే ఏమిటి? నవ అంటే నూతన రాత్రి. నూతనమైన రాత్రి ఏమిటి? రోజు వచ్చే రాత్రే కదా. సాధనలో నూతనమైనటువంటి రాత్రిని, జ్యోతిర్మయమైనటువంటి రాత్రిని పొందే ప్రయత్నం చేయటం నవరాత్రి. నవ్యమైనటువంటి రాత్రి, నూతనమైనటువంటి రాత్రి. సాధారణ నిద్రకి కాక జాగ్రత్త, రాసలీలలు కృష్ణుడు అంటాం. ఆయన రాసలీలలో చేసింది ఏమిటి? నవరాత్రి. సో ఈ నవరాత్రి అంటే ఏమిటి? నవ అన్న దానిలో కూడా నవమాసాలు మాతృగర్భంలో జరిగినటువంటి సమస్తమైన పరిణామాలు వ్యక్తిగా ఈ 9 రోజుల్లో అన్ని రకాల పరిణామాలు పొంది సంపూర్ణతను పొందటానికి సంకేతం. ఆ 9 తర్వాత వచ్చేది 10. 10 అంటే ఏమిటి? సంపూర్ణమైనటువంటి 1, 0. సో 9 హైయెస్ట్ ఇండివిజువల్ సంఖ్య. సో ఆ స్థితి సంపూర్ణమైనటువంటి సాధన భగవంతుడి యొక్క అనుగ్రహంతో భగవంతుడిని పొందేదానికి చేసే ప్రయత్నం. అందుకనే నవరాత్రులు, గణపతి నవరాత్రులు అంటాం, గణపత్యులు, శక్తి నవరాత్రులు అంటాం. అట్లా అనేక రకాలైన దేవతా రూపాలతో నవరాత్రుల పరంగా, దీక్షాపరంగా చేస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దీన్ని అర్థవంతంగా ఇందాక 2 రకాల సాధకులు అని చెప్పాం. ఏమిటి? సంపూర్ణమైనటువంటి ఎరుకతో, సంపూర్ణమైనటువంటి శ్రద్ధాభక్తులతో భగవంతుడు ఇచ్చినటువంటి సమస్తమైన పరికరాలు దాన్ని ఉపయోగించగలిగి చేసేటట్టయితే పొందవలసిన గమ్యాన్ని, తురియ స్థితిని పొందొచ్చు. ఆ తురియ స్థితిని గుర్తు చేసేదే 3వ రాత్రి శివరాత్రి. శివంకరమైన రాత్రి, జ్యోతిర్మయమైనటువంటి రాత్రి, మంగళకరమైనటువంటి రాత్రి అన్నారు. సో మోహరాత్రిలో గనక జీవితం అట్లానే కంటిన్యూ అయ్యేటట్టయితే మోహరాత్రి నుంచి స్ట్రేట్ అవే కాళరాత్రికి వెళ్ళిపోతాడు. కాళరాత్రి అంటే ఏంటి? ప్రతిరోజు నిద్రని తాత్కాలికమైనటువంటి చావు అన్నారు, చావుని శాశ్వతమైన నిద్ర అన్నారు. ఈ నిద్రకి చావుకి పెద్ద తేడా లేదు. కాకపోతే ఇది షార్ట్ టర్మ్, అది లాంగ్ టర్మ్, అంతే తప్ప తేడా లేదు అన్న మాట కూడా పెద్దవాడు మనకి చెప్తారు. సో మోహరాత్రుల్లో కేవలం కాలాన్ని గడిపే వ్యక్తి మోహరాత్రి నుంచి కాళరాత్రికి స్ట్రైట్ అవే మళ్ళీ తిరిగి లేవని రాత్రికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ నవరాత్రి ప్రక్రియలో, సాధనాపరమైనటువంటి ప్రక్రియలో ఎవరైతే ప్రవేశిస్తారో ఆ ప్రవేశించిన వ్యక్తి జ్ఞానం పొందటం మూలంగా అనుభూతం, జ్యోతిర్మయమైనటువంటి భగవంతు యొక్క స్థితిని అనుభూతం పొందేదానికి అవకాశం పొంది మంగళకరమైనటువంటి జీవితాన్ని, శివంకరమైనటువంటి జీవితాన్ని, జ్యోతిర్మయమైనటువంటి స్థితిని, నిత్య నూతన ఆనంద స్థితిని పొందగలిగే స్థితి కలుగుతుంది. దాన్ని శివరాత్రి అన్నగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఈ నిద్ర, గాఢ నిద్ర, తురియ స్థితి పరంగా, సాధనా పరంగా ఈ మాదిరిగా ఈ 3 రాత్రుల పరంగా స్వామి చెప్పిన మాటల్ని మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఈ రుద్రం అంతా కూడా సాధనా పరంగా మనం ఆలోచిస్తున్నప్పుడు సాంకేతికంగా అవి ఇండికేట్ చేస్తాయి. అంటే వీటన్నిటికీ అధిపతి రుద్రుడు కాబట్టి ఆ రుద్రుడికి శరణాగతి, మనస్ఫూర్తిగా శరణాగతి పొంది మనం సాధన చేయటం మూలంగా మనస్సుని స్వాధీనం చేసుకోవడం తేలిక అన్న సంకేతంగా ఈ మంత్రాన్ని మనం తీసుకోవచ్చు. సో అట్లాగే ప్రకృంతానాంపతి, ఈ ప్రకృంతానాంపతి అంటే ఏమిటి? అనేక హింసాత్మకమైనటువంటి ఇంతకుముందు మనం అనుకున్నాం. ఇంతకుముందు ఏం చెప్పాం? ఇంతకుముందు ఏమిటి? ముష్ణతాంపతయే నమః అనుకున్నాం. సో ఆ పరంపరలో చెప్తున్న మాట, మనిషి తన జీవితం గడపాలి, మనిషే కాదు ఏ జీవి బతకాలన్నా సరే ఇంకొక జీవిని హింస చేసి బతికే ప్రక్రియ ఉంటుంది. కాబట్టి హింస అనేది తెలిసి కానీ తెలియక కానీ నిత్యకృతమైనటువంటి జీవితంలో ఉంటూనే ఉంటుంది. సో ఆ హింసాత్మకంగా ఉన్నటువంటి దాన్ని అహింసాత్మకంగా మార్చే ప్రక్రియని సాధన అంటున్నారు. హింసకి అహింసకి తేడా ఏమిటి? కేవలం
అవతల వాళ్ళని బాధ పెట్టాలి అని చేసే ప్రక్రియని హింస అన్నారు. అది కాదు, బతకటాని కోసం చేసే కనీసమైనటువంటి ప్రక్రియని హింసాత్మకం కాదు, అహింసాత్మకం అని అన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్, అర్జునుడు అన్ని వేల మందిని సంహరించాడు, అన్ని లక్షల మందిని సంహరించాడు. పార్థుడు అన్నాం, స్వామికి ఇష్టుడు అన్నాం, స్వామికి రిప్రజెంటేటివ్ అన్నాం, మనందరికీ ఆదర్శం అన్నాం. ఆయన చేసింది హింస కాదా? హింస. ఏ రకమైన హింస? డాక్టర్ అనవసరంగా శరీరాన్ని నాశనం చేస్తూ ఒక కణితిని కోసేదానికి కత్తి ఉపయోగించి ఆ కణితిలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల్ని కోసి అవతల పారేసి ఈ మనిషిని సేవ్ చేసేదానికి చేసిన ప్రక్రియని సొసైటీకి చేసిన వాడు అర్జునుడు. అంటే సో డాక్టర్ చేసింది ఏమిటి? వ్యక్తి యొక్క శరీరాన్ని రక్షించేదానికి ఆ శరీరం మీద మొలిచిన ఒక కణితినో లేకపోతే ఇంకో దాన్నో సర్జరీ చేసి కట్ చేసి అవతల పారేశాడు. దాని మూలంగా హింస జరిగింది. ఆ హింస ఎందుకయ్యా అంటే అంతకన్నా గొప్ప హింస జరగకుండా ఉండేదానికి జరపబడినటువంటి చిన్న హింస. సో అహింసాత్మకమైనటువంటి హింస అది. అట్లా మనిషి బతకాలంటే ఏదో తినాలి, ఏదో తాగాలి. ఈ తినటం, తాగటం, నడవటం చేసే కార్యక్రమాల్లో కూడా జరిగే హింస ఉంటుంది. కానీ హింసా ప్రవృత్తిగా కాక తన బతికే చర్యలో జరిగేదాన్ని హింసాత్మకం అయినా అవి హింసాత్మక అహింస అనే మాటకి దానికి వర్తిస్తుంది, అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఈ అనంతమైన విషయం పరంపరగా ఈ మాదిరిగా బతుకుతుందంటే ఏ జీవి అయినా సరే ఒక క్షణం బతికిందంటే ఆ క్షణంలో ఏదో ఒక హింస జరిగిందనే అర్థం. ఈ సమస్తమైనటువంటి చరాచర సృష్టి కోటి మొత్తానికి కూడా అధిపతి నువ్వు స్వామి. అంటే హింసాత్మకమైన ప్రవృత్తితో ఉన్నటువంటి మా అందరికీ నువ్వు అధిపతివి. నిన్ను నమ్మి శరణాగతి పొంది నీ భావనతో కనుక ఈ కార్యక్రమాలు మేము చేస్తూ పోయేటట్టయితే ఇవి హింసాత్మకం కాక అహింసాత్మకంగా మారుతాయి అన్న సంకేతాన్ని ఈ ముష్టతాంపతి మాదిరిగానే ఈ ప్రకృతానంపతిగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే జరిగే కార్యక్రమం ఇటు జరుగుతుంది. ఆ జరిగే కార్యక్రమాన్ని స్వామి చెప్తారు చూడు. ఫర్ ఎగ్జాంపుల్ స్నానం చేస్తున్నప్పుడు ఒంటి మీద మురికిపోవాలనే స్నానం చేయొచ్చు, లేదు చాలా అందంగా కనపడాలనే ఉద్దేశంతో స్నానం చేయొచ్చు, లేదు భగవంతుడికి అభిషేకం చేస్తున్నానే భావంతో స్నానం చేయొచ్చు. ఏ భావంతో వాడు చేశాడో దానికి తగ్గ ఫలాన్ని పొందుతాడు. ఎందుకని? భావప్రియో భగవాన్. సో భావంలో సంపూర్ణమైనటువంటి శరణాగత భావంతో ఆ భగవత్పరమైనటువంటి భావంతో మనం కార్యక్రమాలు చేయటం మూలంగా హింసాత్మకమైన కార్యం కూడా అహింసాత్మకంగా మారి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగే అవకాశం మనిషి కలుగుతుంది అన్న సంకేతాన్ని ఈ మంత్రం మనకి చెప్తుంది. అంటే మనస్సుని జయించాలి అన్నప్పుడు అరిషడ్ వర్గాల్ని జయించే తీరాలి. అరిషడ్ వర్గాల్ని జయించేదానికి మిత్ర షడ్వర్గాల్ని ఆధారంగా తీసుకుంటాం. అరి అన్నప్పుడు శత్రు అన్నాం, మిత్ర అన్నప్పుడు ఫ్రెండ్ అన్నాం. అవి రెండు ఆరే. ఈ ప్రధానమైనటువంటి ధ్యేయం ఏమిటయ్యా అంటే ఇప్పుడు రావణ యుద్ధం లేదు మహాభారతం, ఇవన్నీ కూడా వ్యక్తిలో అరిషడ్ వర్గాలకి మిత్ర షడ్వర్గాలకి మధ్యలో జరిగిన యుద్ధం యొక్క ప్రోట్రేటెడ్ పిక్చర్ అనుకోవచ్చు. అంటే వ్యక్తిలో జరిగేది ఏమన్నా మానసికమైనటువంటి సంఘర్షణ పరంగా ఈ రెండు గుణాలకి మధ్యలో యుద్ధం జరుగుతుంటే బాహ్య ప్రపంచంలోనే ఉన్న రెండు వర్గాల మధ్య యుద్ధం జరుగుతుంది. అందుకనే జీవన సంగ్రామం అంటాం. జీవన సంగ్రామంలో మనం అర్థం చేసుకుని ముందుకు పోయి పొందవలసిన గమ్యాన్ని మనం చేరాలనేటైతే సాంగ్రామికాలైనటువంటి గీత లేకపోతే రుద్రం వాటి ఆధారంగా ఆ మార్గంలో మనం ప్రయాణం చేసి పొందవలసిన గమ్యాన్ని పొందొచ్చు అని. అంటే జీవితమే ఒక సంగ్రామంలో గెలవాలనేటైతే ఒక సరైన నాయకుడిని, ఇవన్నీ ముందు వచ్చిన మంత్రాల్లో చెప్పుకున్నాం. సరైన నాయకుడిని పట్టుకోవాలి. ఎవరయ్యా నీకు నాయకుడు అంటే ఈ అందరికీ అధిపతి అయినటువంటి రుద్రుడిని నాయకుడిగా పెట్టుకుని ఈ జీవన సంగ్రామంలో కనుక ఆయన అనుసరించి కనుక మనం పోతూ ఉండేటట్టయితే ఈ సమస్తమైన కార్యాలు ప్రకృతి అంతా కూడా మనకు అనుకూలంగా మారి పొందవలసిన గమ్యాన్ని మనం పొందగలుగుతాము. అట్లా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో దీన్ని అంటే
ఇందులో ఇంకొక సూచన ఏమిటయ్యా అంటే, అంత క్రితం కాలాన్ని గురించి చెప్పబడినది. జీవిత కాలంలోనే మోక్షం పొందాలే తప్ప చనిపోయిన తర్వాత పొందేది కాదు. కాబట్టి ఉన్నటువంటి కాలంలోనే ఈ నిద్రకి దానికి అన్ని పోను మిగితే జరిగే కాలం చాలా స్వల్పమైన కాలం కాబట్టి ఈ స్వల్పమైన కాలంలోనే పొందవలసిన గమ్యాన్ని పొందేదానికి మానవుడు మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయాలి అన్న సంకేతపరంగా కూడా ఈ మంత్రాన్ని చూడొచ్చు. సో ఈ సాధనకి మార్గదర్శక ఈ మంత్రం ఈ ఎంటైర్ మంత్రం యొక్క సందేశాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, అప్రమత్తంగా సాధనలో అప్రమత్తంగా జాగరూకత అందు చెప్పిన అసిమధ్యో చెప్పామే అట్లా సంపూర్ణమైనటువంటి సమర్థతతో చేయవలసిన నిర్దుష్టంగా అంటే మనసావాచ కర్మ చేయవలసిన సాధనని చేయటం మూలంగా పొందవలసిన ఫలితాన్ని పొందుతాము అన్న పరంగా, అది ప్రధానమైన పరంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఈ మంత్రం యొక్క భావన మొత్తాన్ని ఒక శ్లోకంలో మనం చెప్పేటప్పుడు, ప్రాణ ప్రాణేశ్వరం ప్రకృంతానాం పతయేన శివం. ప్రతి ప్రాణికి ప్రతి ప్రాణానికి ఆయనే ఆ ప్రాణేశ్వరుడు. సో అట్లాంటి ప్రాణేశ్వరుడే ప్రకృంతానాం పతి. సమస్తమైనటువంటి ప్రతి జీవి, ఒక జీవి బతకాలంటే ఇంకో జీవిని తింటోంది, హింసతోనే బతుకుతోంది. అట్లా ప్రతి ప్రాణికి ఈయనే అధిపతి. ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి అంతర్గతమైన శక్తి శివుడే కాబట్టి, సో ఆ ప్రాణేశ్వరుడిని ఆధారంగా చేసుకుని ఆ ప్రకృంతానం పతి తత్వాన్ని మనం ఆ హింసాత్మకం కాకుండా అహింసాత్మకంగా మలుచుకుని పొందవలసిన గమ్యాన్ని మనం పొందొచ్చు. సో జీవం సర్వజీవాధ్యక్షం ఏకబిల్వం శివార్పణం. అన్ని రకాల జీవులవి నువ్వే అంటే శివుడు కానీ ఇంకొకటి లేదు అనే మాట అనుకున్నాం. సర్వజీవులకి ఆయనే అధ్యక్షుడు. ఆత్మస్వరూపంగా మనలో ఉన్నది ఆయనే. కాబట్టి ఎవరు చచ్చిపోయినారు, ఎవరు బతికారు, ఎవరిని ఏం చేశారు, ఇవన్నీ కూడా చిన్న చిన్న మార్పులే తప్ప, పిండి రొట్టె అయింది, రొట్టె పిండి అయింది అన్న అట్లాంటి మార్పే తప్ప ఏమీ తేడా లేదు. సో సమస్త జీవులకి అధ్యక్షుడైన పరమేశ్వరుడా, నీ యొక్క అనుభూతి కోసమే నేను ఈ తిదళ బిల్లపత్రాన్ని నీ పాదాలకి సమర్పించుకుంటున్నాను, అనుగ్రహించు పరంగా ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది బేసిక్ గా క్లుప్తంగా ఈ 7వ మంత్రం యొక్క అన్వయం. ప్రకృంతానాం పతయ అసిమధ్యో నక్తంచద్భయ ప్రకృంతానాం పతయ. సో దీన్ని ఇందులో కనుక డిస్కషన్స్ ఏదైనా డౌట్స్ ఏదైనా ఉందంటే ఫర్దర్ ఏదైనా పర్టికులర్ పాయింట్ ఫర్దర్ ఎలాంగేట్ చేయాలని కూడా దట్ వి విల్ డిస్కస్. సో సాయిరామ్.